సార్ హాయ్ సార్. హాయ్. పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో మీరు ఫైట్ చేస్తున్నారు. చాలా మంది పాస్టర్స్, ఎస్. క్రైస్తవ సంఘాలు అందరూ కూడా మాట్లాడుతున్నారు, బయటకొచ్చి ఫైట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎస్. నుంచి దగ్గర నుంచి ఇంకెవరు రావట్లేదు. వాళ్ళు కూడా మాట్లాడితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన గతంలో ఆయన లైవ్ లో ఉన్నప్పుడు ఒక ట్వీట్ చేశారు, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి. అంటే అది ఎవరి దగ్గర నుంచో వాళ్ళ ఫ్యామిలీకి చెప్పే ఉంటారు. మేబీ ట్రావెలింగ్ లో ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా కూడా బయటకొస్తే బాగుంటుంది కదా, ఇన్వెస్టిగేషన్‌కి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఒకటండి, మీరు అంటున్నారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమైనా ఎవరి పలానా వాళ్ళ మీద అనుమానం ఉంది, నాకు సస్పెక్టెడ్ పర్సన్స్ వీళ్ళని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పుంటారేమో అని మీరు అంటున్నారు కదా. నేను ఒక మాట అడుగుతున్నాను. హ్మ్. ప్రవీణ్ పగడాల గారు ఫ్యామిలీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఓపెన్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఫేస్బుక్ లో హ్మ్. ఓపెన్ పోస్ట్ చేశాడు. ఆయన ఏమనంటే, ఐ హ్యావ్ థ్రెట్, నాకు ప్రాణహాని ఉంది, నాకు పలానా వాళ్ళు వార్నింగ్ చేస్తున్నారు, పలానా మతోన్మాదులు వార్న్ చేస్తున్నారు, పలానా ఇస్లాం వారు నన్ను వార్నింగ్ చేస్తున్నారు, నన్ను చంపుతామంటున్నారు, కాబట్టి నాకు థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉందని చాలా పలు సందర్భాల్లో ఆయన వ్యక్తం చేశారు. ఆయన చనిపోవటానికి ఒక 10-15 రోజుల ముందు కూడా ఆయన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేశారు, ఆయన నాకు ప్రాణహాని ఉంది అని. ఒక 2 వీక్స్ బ్యాక్ కూడా ఇది ఫ్యామిలీతోనే కాదు, టోటల్ అంతా ఓపెన్ గా ఆయన షేర్ చేసుకున్నాడు, నాకు థ్రెట్ హ్మ్. ఉందని. కాకపోతే ఆయనకు ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటంటే ఒంటరిగా వెళ్ళటం, ఆయనకు ధైర్యం ఎక్కువ. ఆయనకి చాలా సందర్భాల్లో బహిరంగ వేదికల మీద కూడా ఆయన మైక్ లో చెప్పాడు, హ్మ్. నేను ఇద్దరిని ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళను, నేను ఒంటరిగానే వెళ్తానని ఆ మంచి స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఆ యొక్క చిన్న పొరపాటు వలన ఇదంతా జరిగింది. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారని మీరు అడిగారు కదా. హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటంటే, మొదటి కారణం ఏంటంటే, హ్మ్. ప్రవీణ్ పగడాల గారి యొక్క సతీమణి వాళ్ళ వైఫ్ గారు బరియల్ కార్యక్రమానికి ముందు చర్చిలో ఒక టీవీ ఛానల్ వాళ్ళతో ఆవిడ చెప్పారు, ఏమనంటే, దయచేసి క్రైస్తవులు ఎవరు కూడా గ్రెడ్జ్ పెట్టుకోవద్దు, రివెంజ్ తీర్చుకోవడం మన వంతు కాదు, మనం పగ తీర్చుకోవద్దు, క్షమించేద్దాం అని ఆవిడ ఆ మాట చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి షీ వెంట్ బ్యాక్. ఆవిడ కామ్ అయిపోయారు. అది ఓకే. మంచి పద్ధతి, ఎందుకంటే మాకు వాక్యం నేర్పించింది కూడా అదే. ఈ రోజు మేమందరం ఫైట్ చేస్తున్నాం. మాకు కనుక ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంత డిలే అయ్యేది కూడా కాదు. ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పటికి 8 రోజులు కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. కారణం ఏంటి? మేమే పోరాడుతున్నాం, ఫ్యామిలీ పోరాటంలా మేమే ఫైట్ చేస్తున్నాం, ఫ్యామిలీ మాకు సపోర్ట్ గా లేదు. అవును. ఫ్యామిలీ ఎందుకు సపోర్ట్ గా లేదంటే, ఇది హత్య అయినా ఏదైనా పర్లేదు, దేవుని ప్రేమను బట్టి మేము క్షమించేసామని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. దట్స్ వై హ్మ్. వీఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ, ఈ మిస్టరీ వీడే అవకాశం ఏమన్నా ఉంది అని అనుకోవచ్చు. అంటే ఒక ఫైనల్‌గా ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఇది జరిగిందని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్‌తో తేలిపోతుందా? ఇప్పుడు ఒకటండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మిస్టరీ వీడిందా అనటం కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు పలు అనుమానాలు మాకున్నాయి. హ్మ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే క్లారిటీ రాదు. ఓకే. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఎవరు ఇస్తారు? మనుషులే ఇస్తారు కదా. హ్మ్. అయితే ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఆ మరణించినటువంటి సంఘటనా స్థలం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో హ్మ్. ఆ వేలాది మందికి వందల డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లు క్లియర్ కాకుండా రేపటి రోజున పోస్ట్ మార్టం రిపోర్ట్ లో యాక్సిడెంట్ అంటే మేము ఒప్పుకోవటానికి సిద్ధంగా లేం. ఎందుకు ఒప్పుకోవటానికి సిద్ధంగా లేమంటే, అక్కడ మరణించిన దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలన్నీ మాకు అలాగే ప్రశ్నలుగా పెట్టేసి, ఇది ఓకే. యాక్సిడెంట్ అంటే మేము హౌ కెన్ వి అగ్రీ విత్ దట్ రిపోర్ట్, హౌ హ్మ్. కెన్ వి యాక్సెప్ట్ దట్ రిపోర్ట్, మేము ఒప్పుకోలేము. ఇది మర్డర్ అని కనుక వాళ్ళు చెప్పారంటే, దీని వెనక ఉన్నటువంటి ముద్దాయిల్ని బయటికి తీసుకురండి అని హ్మ్. మేము ప్రశ్నిస్తాం. ఓకే. సో, పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. మేము రీపోస్ట్ మార్టం చేపిస్తాం. రాహుల్ గాంధీ గారికి కూడా లేఖ రాసాం. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి. ఇక్కడ వచ్చే పోస్ట్ మార్టం పైన రిపోర్ట్ పైన మాకంత నమ్మకం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో, ఆ ఎస్, దిశగా ఎగ్జాక్ట్లీ. హ్మ్. హి వాస్ స్పీకింగ్ వెరీ వెల్ అండి. హ్మ్. హర్ష గారు చాలా చక్కగా, చాలా ఆయన ఆయన మరణించిన రోజు కూడా హాస్పిటల్కి వచ్చారు. హ్మ్. చాలా టైం స్పెండ్ చేశారు. రెండో రోజు కూడా ఆయన పోస్ట్ మార్టం రోజు కూడా వచ్చారు. ఆయన ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నారు, ధైర్యంగా నిలబడ్డారు. అవును. నిన్న అయితే కూడా ఆయన వెళ్ళారు. అన్నది నిజమే. మాకైతే ప్రభుత్వం మీద నమ్మకం అయితే లేదు. హ్మ్. మాకైతే పలు అనుమానాలు ఉన్నాయి. హ్మ్. హత్య అని వీఆర్ నాట్ కన్ఫర్మింగ్ ఇట్ హాస్ ఓకే. మర్డర్, బట్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డౌట్స్. హ్మ్. Those doubts are not getting cleared. That's why we have confirming as death, as murder.
మాకు మర్డర్ అయి ఉండొచ్చు, హత్య అయి ఉండొచ్చు అనుకుంటున్నాం మాకు మేము. ఎందుకంటే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకలేదు కాబట్టి. ఓకే. అంటే మీ క్వెషన్స్ కి ఆన్సర్స్ దొరికినప్పుడే మీ డిమాండ్ క్లియర్ అయిపోతుంది. అది హత్య అని మీరు జస్ట్ మీ క్వెషన్స్ కి అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఈవెన్ మన టోల్ ప్లాజా ఫుటేజెస్ అన్ని తీశారు కదా, అక్కడ కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. క్లియర్ గా నేను టాలీ చేసి మరీ చూపిస్తాను ఆ ఫుటేజెస్ అన్ని కూడా. విజయవాడ తర్వాత చూపించిన ఒక 3 ఫుటేజెస్ లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే. దాని తర్వాత పొట్టపర్తే సంథింగ్ ఊరు, అక్కడ 2 ఫుటేజెస్ లో వేరే వ్యక్తి ఉన్నాడు. మరలా కొవ్వూరు దగ్గర అంటే మనకు ఫస్ట్ రిలీజ్ అయిన ఫుటేజ్ అయితే బండి తూలుతూ ఇంబ్యాలెన్స్ గా నడుపుతున్నాడు, అక్కడ వేరే వ్యక్తి ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా వేరు వేరు వ్యక్తులు. ఇది కూడా వీఆర్ నాట్ క్లియర్డ్, వీఆర్ నాట్ అగ్రీ విత్ దోస్ ఫుటేజెస్. ఓకే. అంటే చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు ఇక్కడ వేరే వ్యక్తి అక్కడ వేరే వ్యక్తి, ఒకరే కాదు ఇక్కడంతా అని. అంటే పర్టికులర్ గా ఇటువంటి ఒకేలా మీరు అన్నట్టు అవి ఫేక్ అయితే ఫేక్ వీడియోస్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని? ప్రభుత్వానికి నేను అనటం లేదండి. ద మిస్టేక్ ఇస్ నాట్ గవర్నమెంట్ సైడ్. ఆ మిస్టేక్ ఎక్కడుందంటే వాళ్ళు మేము త్వర పెడుతున్నామని చెప్పి తొందరలో పొరపాటు చేస్తున్నారా, లేదంటే దీని వెనక ఎవరైనా వాంటెడ్లీ ఇలా క్రియేట్ చేసి తప్పుదోవ పట్టిస్తున్నారా అన్న అనుమానాలు మాకున్నాయి. ఓకే. ఆ ఫుటేజ్ అయితే మేము అగ్రి అవ్వటం లేదు ఫుటేజెస్ తో కూడా. ఓకే. సో ఫైనల్ గా ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో అంటే మీ డిమాండ్స్ పర్టికులర్ గా ఏమేమి ఉన్నాయి? ఒకటి, ఆయన మరణించినటువంటి సంఘటనా స్థలం సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ మాకు క్లియర్ కట్ గా సమాధానం కావాలి. బైక్ కి ఎందుకు డ్యామేజ్ అవ్వలేదు, ఆయన బట్టలు ఎందుకు 4 అడుగులు ఎత్తు నుంచి మనిషి జారుకొని వచ్చి పడి చనిపోయాడని చెప్తున్నారు, బట్టలు ఎందుకు చెరగలేదు, బండికి ఎందుకు డ్యామేజ్ అవ్వలేదు, ఒంటి మీద ఎక్కడ గాయాలు ఎందుకు లేవు, అద్దాలు ఎందుకు పగిలిపోకుండా మడత పెట్టి పక్కన ఉన్నాయి, మాస్క్ ఎందుకు చిరిగిపోకుండా మడత పెట్టి పక్కనుంది, కర్రలకు ఎందుకు రక్తపు మరకలు ఉన్నాయి, అక్కడ ఆ బండి పడిపోయినట్టు ఒక ఫుటేజ్ రిలీజ్ చేశారు. 2 ఫుటేజెస్ లో ఒకటి బండి పడిపోతే ఇమీడియట్ గా బ్లాస్ట్ అయినట్టుగా స్మోక్ రిలీజ్ అయింది, దాదాపు ఒక 10 feet హైట్ ఒకటి. అక్కడ స్మోక్ రిలీజ్ అవ్వటానికి బండి పేలిపోలేదు, బండికి ఏ డ్యామేజ్ అవ్వలేదు. అయితే స్మోక్ రిలీజ్ అవ్వాలంటే అక్కడ మంచి డస్ట్ అన్న ఉండాలి. హెవీ డస్ట్ ఉంటే అది అకస్మాత్తుగా బండి పడినప్పుడు హెవీ వెయిట్ కాబట్టి ఆ పొగలాగా డస్ట్ రిలీజ్ అయింది అనుకోవచ్చు. కానీ అక్కడ డస్టే లేదు, కంకర రాళ్ళు లాంటివి ఉన్నాయి. అక్కడ అసలు కొంచెం కూడా డస్ట్ లేవటానికి అవకాశం లేదు. డస్ట్ ఎందుకు రిలీజ్ అయింది? తర్వాత డూమ్ ఉంది కదా, డూమ్ మొదటి నుంచి ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న ఫుటేజ్ లో డూమ్ వేలాడుతుంది. అక్కడ వెళ్ళేసరికి దాని పైన మీటరు ముక్కలుగా పగిలిపోయింది, అసలు ఏం లేదు, మిర్రర్ లేదు. ఆ గ్లాస్ ఏమైపోయింది? ఒకవేళ అక్కడే కనుక పగులుంటే కింద అద్దపు ముక్కలు దొరకాలి కదా, అద్దం ముక్కలు దొరకలేదు. ఇన్ని అనుమానాలు మాకున్నాయి. ఆయన కుడి చేతికి మొత్తం బ్లడ్ నిండిపోయింది, కానీ కుడి చేతికి గాయం లేదు. ఎడమ చేయి కాలిపోయి ఉంది, అది ఎందుకు కాలింది? దీనికి ఎందుకు రక్తం అంటింది? అది బైక్ కి ఆ పెట్రోల్ ట్యాంక్ మీద రక్తపు మరకలన్నీ ఉన్నాయి, ఎందుకు అక్కడ రక్తం మరకలు ఉన్నాయి? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి యావత్ క్రైస్తవ సమాజం అంతటికి. ఇది మేము నేర్పించట్లా. అందరూ ఈ రోజు సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరు పోలీస్ ఆఫీసర్ లాగా, ప్రతి ఒక్కరు